శ్రీ గురుభ్యో నమ. నేను మీ వల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క జూలై నెలలో మరి గోచార రీత్యా మరి సింహరాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక ఈ యొక్క జూలై నెలలో సింహరాశి వారికి ఈ నెలంతా కూడా మరి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కొంచెం తక్కువగా ఉంది. అదేవిధంగా బంధువులు స్నేహితులతో కొంచెం మరి భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో మాట పెరిగి మరి బంధువర్గంతో అదేవిధంగా స్నేహితులతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక ఈ నెలలో వీరికి ఆదాయం బాగానే ఉంటుంది, ఖర్చు కూడా తక్కువగానే పెడతారు. కొన్ని విషయాలలో ఆచిచూచి వ్యవహరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా కొంచెం ధనాన్ని అయితే అర్జిస్తారు. ఇదంతా కూడా ప్రథమార్థంలో వీరికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు, అదేవిధంగా బంధువర్గంతో, అదేవిధంగా మరి స్నేహితులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏవైనా మాట్లాడే సమయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఏవైనా స్థలాలు కానీ స్థలాలు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి ద్వితీయార్థంలో కొంచెం ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక మరి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఈ నెలలో మీరు లాభాలు అయితే ఆర్జించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకి కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే విద్యార్థులు సింహరాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉన్నాయి. ఇక ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబుల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క పరీక్షా సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎవరైతే మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి సింహరాశి వారికి. మరి ముఖ్యంగా మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఏవైనా బోనస్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో అయితే వారితో ఈసారి చర్చించకుండా ఉంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉన్నాయి. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి ఈ యొక్క సింహరాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉన్నాయి. ప్రథమార్థంలో వీరికంతా కూడా చాలా బాగుంటుంది. ద్వితీయార్థానికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా బంధువులు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక సింహరాశి వారికి ఈ నెలలో మరి అనుకూలమైన రోజులుగా 3వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 7వ తారీఖు, మరి 12వ తారీఖు, 17వ తారీఖు, మరి 19వ తారీఖు, 26వ తారీఖు మరియు 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.